పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తనను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రజా సమస్యలపై రమ్యకు వినతి పత్రం అందజేశారు. పట్టణంలో మంచినీరు రంగు మారి వస్తుందని, పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైందని గోపిరెడ్డి పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వంలో 90% పూర్తి చేసిన మార్కెట్ యార్డు ఓవర్ హెడ్ ట్యాంక్ పనులను త్వరగా ముగించి నీరందించారని, ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. ఉన్నదంటే వాక్ డౌన్ అవుతుంది. పైప్ లైన్, పాత పైప్ లైన్ ఉంది, ఇప్పుడు ఎక్కడా లేరు. ఏమయ్యారు వీళ్ళకి తోపుడు బండ్లు ఇచ్చి ఇంతకుముందు నగర దీపం మారింది, కానీ ఇంకా స్మెల్ వస్తుంది. ప్లస్ ఎందుకంటే మామూలుగా జనరల్ గా నర్సులు జిల్లాని ఏమేమి సమస్యలు ఉన్నాయి నర్సరావుపేటలో, వాటిని పరిష్కారం చేయవలసిందిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మొట్టమొదటిది మంచినీళ్ళు గత నెల రోజుల నుంచి రంగు మారి వస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రంగు మారలేదు, కొన్ని చోట్ల మాత్రం రంగు మారింది. అయితే వాసన వస్తూ ఉంది, ఇంకా మురుకులు వస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా ఈ సమస్యని మీరు పరిష్కారం చేయాలి, నర్సరావుపేట ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్లానే మార్కెట్ యార్డ్లో కొత్త ఓహెచ్ఆర్ ఓవర్ హెడ్ ట్యాంకు గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించాం. 90% పూర్తయింది. ఇంకో 10% పనులు ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తే ఆ ప్రాంతం అంతా కూడా 9వ వార్డు, 10వ వార్డు, ప్రకాష్ నగర్లో కూడా మనం ఏదైతే విలీన ప్రాంతాలకు కూడా కనెక్షన్లు ఇచ్చామో, మంచినీళ్ళు ఇచ్చామో, ఆ ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి. అది కూడా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలానే రెండో ప్రధాన సమస్య శానిటేషన్ చాలా అధ్వానంగా ఉంది. వార్డుల్లో ఎక్కడా కూడా రెగ్యులర్గా శానిటేషన్ జరగట్లేదు. 6 నెలలకో సంవత్సరానికో శానిటేషను ఒక్కసారి తీస్తున్నారు. దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి, వాసన వస్తూ ఉంది, ప్రజలు నివసించలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్లానే ఇంటింటికి చెత్త తీసుకెళ్లే వాళ్ళు ఎవరైతే నగర దీపికలు ఉన్నారో, గతంలో దాదాపు 80 నుంచి 90 మంది నగర దీపికలు పట్టణాల్లో పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పనిచేయటం లేదు. అందువలన చెత్త, ఇంట్లో ఉన్న చెత్త రోడ్డు మీద విసిరేస్తున్నారు. రోజు ఎవరో తీసుకెళ్ళటం లేదని, దీని మీద మీరు చర్యలు తీసుకొని నగర దీపికలను పునః అపాయింట్ చేసి వాళ్ళ చేత పనులు చేయించాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేశాం.